చాలా భయంకరమైనటువంటి ఒక పరిస్థితుల్లో విచారణ కలిగి టెన్షన్ పడుతున్నటువంటి సందర్భంలో నాకు లాస్ట్ ఇయర్ జరిగినటువంటి సర్జరీకి వెళ్ళే ఒక ఫ్యూ మినిట్స్ ముందు చాలా ఆందోళనతో ప్రార్థన చేసుకున్న తర్వాత ఆపరేషన్ కంటే ముందుగా వాళ్ళు తీసుకెళ్ళడానికి వచ్చారు. అప్పుడు నా హాస్పిటల్ బెడ్ పైన ఉన్నటువంటి బైబిల్ని నేను చూద్దాం అంతలోపు అతను వచ్చి తోలుకోపోయేలోపు ఒక వచనం చదువుదామని బైబిల్ నేను డైరెక్ట్గా తీయడం వలన నాకు సామెతల గ్రంథం 9:11 వచనం కనబడింది. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరములు అధికములుగానే మాట. నేను బైబిల్లో ఆ రోజు ఆ వచనాన్ని చదివాను. ఆ ఒక్క వచనం చదవడం వలన నేను ఇంకా బైబిల్ క్లోజ్ చేసేసాను. ఎందుకని దేవుడు నాకు కావలసిన వాక్కును దేవుడు వినిపించాడు. ఆ సమయంలో దేవుడు నాకు ఏ వాక్యం కావాలో ఏ విధంగా బలపరిచాడంటే తన వాక్కు ద్వారా ఆ రోజు బైబిల్లో ఆ రెఫరెన్స్ ఆ మాట నాకు అక్కడ అది ఉందని అక్కడ అది చదవాలని కాదండి, ఆ డైరెక్ట్గా నేను తీయడం వలన ఆ రోజు వాక్యము దేవుడు నాతో మాట్లాడిన ఎంతగా బలపరిచాడంటే సర్జరీకి వెళ్ళబోయే ముందు ఎంత ధైర్యంగా దేవుడు నన్ను నింపాడంటే నిజంగా నా మాట మనల్ని బ్రతికిస్తుంది. దీర్ఘాయువు పొందుకోవాలన్నా, ఒక వ్యక్తికి ఆయుష్ను సంవత్సరం అధికం అవ్వాలన్నా అది దేవుని దయవై ఉండాలి. నాకు వచ్చిన క్యాన్సర్లో ఆ ఆపరేషన్లో అది సక్సెస్ అవుతుందా, ఫ్యూచర్ ఏమవుతుంది, ఇవన్నీ ఎంతో భయాన్ని ఆందోళనకరమైన సమయంలో దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే నీవు దీర్ఘాయువును పొందుకుంటావని. ఆ రోజు ఆ మాట ఎంతో బలాన్ని ఇచ్చింది, ధైర్యాన్ని ఇచ్చింది. సంతోషంగా ఆపరేషన్ థియేటర్లకు వెళ్ళాను. నిజంగా మీ జీవితాల్లో బైబిల్ చదువుతున్నారా? అయితే దేవుడు ఖచ్చితంగా నీ పరిస్థితులను బట్టి దేవుడు మాట్లాడతాడు. దేవుడు జీవము కలిగిన దేవుడు అనేది ఇదే సూచన. కనుక వాక్యం చదువుతున్నప్పుడు మీలో చాలామంది వాక్యం చదివేవారు ఉంటారు. అయితే చాలా సందర్భాల్లో ఈ మాట దేవుడు నాతో మాట్లాడాడండి అనగా నీ పరిస్థితులకు తగ్గినట్టుగా దేవుడు తన వాక్యంతో నీతో మాట్లాడతాడు. అది నువ్వు గమనిస్తావు. కనుక వాక్యమును అనుదినం మనం చదువుతూ ఆత్మీయంగా బలపడుతూ దేవుని వాక్యం మనల్ని ఆదరిస్తుంది, దేవుని వాక్యం మనం బలపరుస్తుంది. కనుక ఆ వాక్యాన్ని చదవడానికి ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా దేవుని వాక్యము దివారాత్రము దాన్ని ధ్యానించి దాన్ని చదివినప్పుడు ఆనందించినప్పుడు నిజంగా అతడు చేయనిదంతా సఫలమవుతుంది, అతడు ధన్యుడని కూడా బైబిల్ చెప్తుంది. కనుక మనం దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని దేవుని యొక్క ఆత్మచేత నింపబడాలని, పవిత్రతకు మనము కలిగి ఉండాలని, పరిశుద్ధత కలిగి ఉండాలని, పాపముకు దూరంగా ఉండడానికి వాక్యం ఎంతో సహాయపడుతుందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను.